ఈ రోజు ఎవరు ఎక్కడున్నా ఈ రోజు రాముల వారిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతల దర్శనం కూడా దొరుకుతుంది అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు ఎందుకంటే సోమవారం పైనుంచి ఏకాదశి రోజు భూమికి వస్తారన్నమాట. అందరికి దర్శనం ఇద్దామని ఎవరైతే ఆయన్ని కొలుస్తారో, ఎవరైతే ఆయన్ని చేస్తారో అందరిని చూడడానికి భూమి మీదకి వస్తారు. అందుకని ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి నారాయణుడు బయటకు వస్తారు కాబట్టి ఆ రోజు నుంచి దర్శనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా ఇవి చేయాలి, ఇంట్లో ఇవి పాటిస్తే బాగుంటది అన్నట్లు ఏమైనా ఉన్నాయమ్మా? అన్ని చేస్తే మంచిదే. ఖచ్చితంగా గుడికి రావాలి. కొంచెం దండం పెట్టుకోలేని వారు మామూలుగా హరినామస్మరణ చేసుకోవచ్చు ఇంట్లో రాలేని వారు. కానీ ఖచ్చితంగా గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే రాముల వారి దర్శనం. రాముల వారి ఏ గుడి అయితే రాముల వారి, నరసింహస్వామి అన్ని ఆయనే కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకైనా ఎవరైనా ఎవరి ఏ గుళ్ళనైనా దర్శనం చేసుకొని రావచ్చు. మరి ఎందుకంటే ముక్కోటి రోజు మరి రామాలయంలోనే ఎక్కువ భక్తుల రద్దీ ఉంటది. రామాయణం అంటే మరి ఆయన వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తారు కాబట్టి ఈ రోజు అందుకని ఖచ్చితంగా ద్వారం నుంచి రావడం వల్ల రామవారి గుడికి అలా వెళ్తారు. వైకుంఠం నుంచి వస్తారంట ఆయన ప్రజలందరినీ రక్షించడానికి. ఈ రోజు ఖచ్చితంగా ద్వారం నుంచి వస్తారట. అందుకని అంటే కొంతమంది ఉపవాసం ఉంటారు, ప్రత్యేకించి ఈ రోజు ఉండాలి అన్నట్లు. అంటే ఇంట్లో కానీ ఇప్పుడు కానీ మీరేం చేశారు? ఇప్పుడు మేమేం పొద్దున్న స్నానం చేసి దండం పెట్టుకొని గుడికి వచ్చాం. వీలున్న వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజు ఉపవాసం ఉండి రేపు ద్వాదశి రోజు భోజనం చేస్తే మంచిది. కానీ ఈ రోజు అన్నం తినకోకుండా ఉపవాసం ఉంటే మంచిది. వీళ్ళ ఉండగలిగిన వారు ఉంటే మంచిది. ఈ రోజు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నాకా ఇద్దరు శివకేశవులు ఇద్దరు. రాముల వారు ఇష్టమే, ఈశ్వరుడు ఇష్టమే. అందరు మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు రాముల వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలిసింది రాముల వారి గురించి ఏం చెప్తామండి. ఆయన ఏకపత్ని వ్రతుడు. అందరికి లోకాలు నేలేదే ఆయన. అది ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేము. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ జనాలు భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. చాలా మహిమ గల దేవుడు మా శ్రీరాముడు. ఇక్కడ చాలా మంది జనాలు ఇక్కడ రోజు కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మా ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారు ఆయన స్వయంగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి చాలా శ్రమించి చాలా భారీ ఎత్తున ఖర్చు కూడా సేకరణ చేసి బాగా నిర్మాణం చేసి చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు గారు. వారికి ప్రజలందరి తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు మరి ప్రత్యేకంగా ఇంట్లో కొన్ని చేయాలి, ఇవి కొన్ని పాటిస్తే బాగుంటది, మంచి జరుగుతుంది అన్నట్లు కూడా ఉంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగ దైవం అంటే ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి. ప్రతి శనివారం మనం గుళ్ళకి లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా రామాలయానికి గాని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి దర్శనం చేసుకున్నా వాళ్ళకి ఎంతో పుణ్యం దక్కుతుందని ఒక ఇది ఉంది. అందుకే ఈ రోజు అంత పవిత్రమైన ఇదిగా భావిస్తారు. మన హిందువులం ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని పాటించాలి. సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వైష్ణవాలయాలకు వెళ్ళి ఈ రోజు దర్శించుకుంటే చాలా పుణ్యం దొరుకుతుంది. మన ఫ్యామిలీస్ తోటి మంచి జరుగుతుందని ఒక ఆనవాయితీ. ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల దర్శనం కూడా దొరుకుతుంది, వాళ్ళ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది అన్నట్లు. అంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠం అంటే సర్వదేవతలు అక్కడ ఉంటారు. చాలా పుణ్యం దొరుకుతుంది. వైకుంఠం మనం వెళ్తామో తెలియదు కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం దొరుకుతుందని ఒక భావన ఉంది. కాబట్టి ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంత పుణ్యం లభిస్తుందని ఒక ఆనవాయితీ. ఇప్పుడు రాముల వారి గురించి మీకు తెలిసిన కొన్ని చెప్పండి. రాముల వారు అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో మనకు తెలిసినటువంటి ఇది శ్రీరాముడు. ఈ రోజు పిల్లలు అందరు చదువులలో పడి మన సనాతన ధర్మాన్ని ఇదైపోతున్నారు. మనం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అయోధ్య శ్రీరామ మందిరం నిర్మించిన తర్వాత కొన్ని కోట్ల మందికి శ్రీరాముడు సనాతన ధర్మం అనేది చాలా వరకు పబ్లిక్ కు తెలవడం జరిగింది. మనం సనాతన ధర్మం అంటే శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మేము శివుణ్ణి పూజిస్తాం. శివ భక్తుని నేను. ఇంట్లో వెంకటేశ్వర స్వామికి కూడా మేము
ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం. దేవతలందరూ ఒకటే. మన మనస్తత్వాన్ని బట్టి మనం దైవారాధన అంటే మన కుటుంబాలకు మేలు జరుగుతుంది. మన భార్య పిల్లలు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉంటారని ఒక నమ్మకం. ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందుత్వాన్ని పాటిస్తూ ప్రతిరోజు ఏదో మనకు తోచిన విధంగా దైవారాధన చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా 100% సో